నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు పట్టణ సమీపంలో ఉన్న ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలకు రాజ్యసభ మెంబర్ సుజిత్ కుమార్ విచ్చేశారు. కళాశాల చైర్మన్ వంటి పెంచలయ్య ఘన స్వాగతం పలికారు. గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలకు రాజ్యసభ మెంబర్ సుజిత్ కుమార్ విచ్చేశారు. కళాశాల ఆవరణలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి పూజలు నిర్వహించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభాన్ని ప్రారంభించారు. అనంతరం కళాశాల సాధించిన ప్రగతిని ప్రిన్సిపల్ ధనుంజయ రాజ్యసభ మెంబర్కు వివరించారు. అనంతరం కళాశాల చైర్మన్ వంకి పెంచలయ్య రాజ్యసభ మెంబర్ను ఘనంగా సన్మానించారు. We are sitting is the first institution under Aishwarya Vignan Degree Society, established in the year 2001 with the name Aishankara College of Engineering and Technology, involving in taking big wonderful decisions to make our institutions to greater heights. So these achievements what we have secured, it has happened because of the also, and we have Kisans in Nellore, where wonderful achievement launched the highway from Naidupeta to Tirupati. Just it is becoming only 40 minutes journey from Naidupeta to airport because of that highway. Whatever. Actually, there is another photograph in the flight, bigger one, glass one. That's why it is already broken up. Sir, unfortunately, I don't know why that. Whenever the chief guest coming to Shah. తెలుగుదేశ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే గూడూరు నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, పార్టీకి కష్టపడి పనిచేసిన వారందరికీ తగిన గుర్తింపు ఉంటుందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ముందుగా రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్, ఎమ్మెల్యే మరియు నాయకులు టీడీపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలని ఇంకా పలు అంశాలను తీర్మానాలుగా ప్రవేశపెట్టారు. సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే గూడూరు నియోజకవర్గంలోని కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేశారు. అలాగే పార్టీకి కష్టపడి పనిచేసిన వారందరికీ తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. పార్టీ సెక్రటరీలుగా కొత్త వారికి అవకాశం కల్పిస్తామని, యువత కూడా ఉత్సాహంగా ముందుకు రావాలని సూచించారు. అలాగే టీడీపీ కార్యకర్తలను గతంలో ఇబ్బంది పెట్టి ఇప్పుడు మరలా మన పార్టీలోకి వస్తే వారిని చేర్చుకోమని పేర్కొన్నారు. తెలుగు గంగా నీటిని మన నియోజకవర్గానికి తీసుకొచ్చేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తామని అన్నారు. తిరుపతి టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారని, నారా లోకేష్ ను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ఆహ్వానించి మాట్లాడడం గర్వకారణమని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అంతా అవినీతిమయం అయిపోయిందని, డబ్బును దోచుకున్నారని, అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో నాయకులు నానాజీ, కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, వెంకటేశ్వర్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి, మధురెడ్డి, కిషోర్ నాయుడు, మహిళా నాయకులు, అనుబంధ సంఘాల సభ్యులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
శ్రీనివాసులు గారు ఎక్కడున్నా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అవి పెట్టేసి పక్కన కుర్చీలు తీసుకోవడం, ముందు కుర్చీలు తీసుకోవడం. ప్రారంభించబడింది. అక్కడికి విచ్చేసిన జనాలందరినీ కూడా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉన్నటువంటి ఒక గదినందు సమావేశం ఏర్పాటు చేసి తెలియజేయాలని ఆశించాడు, ఆలోచించాడు, ముందుకు నడిచాడు. కానీ ఆ రోజు జరిగిన సమావేశానికి అక్కడికి విచ్చేసినటువంటి అశేష ప్రజానికాన్ని నెల్లూరులో కలపడం అదొక్కటే. ఆల్రెడీ లోకేష్ బాబు గారు పాదయాత్రలో మనకు హామీ ఇచ్చారు. అలాగే మన ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు మహిళలందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి ఇదే ప్రాంగణంలో మీటింగ్ ఏర్పాటు చేశాం. ఇదే ప్రాంగణంలో కూడా ఆయన మనకు హామీ ఇచ్చాడు. గూడూరుని ఖచ్చితంగా నెల్లూరులో కలుపుతామని కూడా చెప్పారు. అట్లాగే అసెంబ్లీలో కూడా ఈ విషయాన్ని జీరోలో ప్రతిపాదించాను. అప్పుడు కూడా లోకేష్ బాబు గారు ఖచ్చితంగా చేస్తామని సైకిల్ రూపంలో చేశారు, చూశారు. తీర్మానం భర్త చనిపోయిన భార్యకి ఇచ్చే పెన్షన్ లో 1/12/2023 నుండి అలాగే 31/10/2024 మధ్యలో చనిపోయిన వారందరికీ ముందుగా చనిపోయిన వారందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి తీర్మానించడం జరిగింది. అలాగే అందరి ముందు కూడా చాలా మంది విడోలు పేదలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా ఈ రోజు గూడూరు నియోజకవర్గం మహానాడు కార్యక్రమంలో తీర్మానించడం జరుగుతూ ఉంది. మరి మన పార్టీ క్యాడర్ పైన కక్షసాధ్యం చర్యలు చేసి మన పార్టీ క్యాడర్ని ఇబ్బంది పెట్టడం మాత్రం ఎవరు రికమెండ్ చేసినా నేనైతే తీసుకోరు, తప్పుగా మాత్రం అర్థం చేసుకోరు. అంటే రెండో మాట ఎందుకంటే మీరే ఎవరు గెలిపించుకున్నాను, మనమే పనిచేసాం. కొత్త పాతాలు ఎవరు మనకు పనిచేయాలి, మీరే పాతాల్లో పనిచేశారు. కాబట్టి అదనంగా తెలుగుదేశం పార్టీకి బలం అవసరమే, కానీ మీ బలం సరిపోదు మామూలుగా. కానీ ఇంకా స్థానిక సమస్య వస్తుంది కాబట్టి మనకి తప్పదు, కాబట్టి మనందరినీ చేరుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా మొత్తం మీద మన నియోజకవర్గంలో ఇప్పుడు వరకు దాదాపు 1 సంవత్సరం రోజులు పూర్తవుతుంది. ఈ సందర్భంగా మొత్తం అన్ని డిపార్ట్మెంట్లో కలిసి 3,129,82,74,000 రూపాయలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేశాం మనం ఈ సంవత్సరం రోజుల్లో. ధైర్యంగా ఎక్కడికి వెళ్ళినా మనం చెప్పచ్చు, మా కాన్స్టిట్యున్సీలో నారా చంద్రబాబు నాయుడు గారు, పైన మోడీ గారు, ఇక్కడ ధైర్యశాలి పవన్ కళ్యాణ్ గారు, యువనాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశామని చెప్పి ధైర్యంగా మీరు కూడా చెప్పచ్చు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చేసిన దానికి ఏమీ లేదు. మనం చూస్తా ఉన్నాం, వాళ్ళకి ఏం పనిలే, మన పైన తప్పుడు కేసులు పెట్టడం, మన నాయకుడిని జైలు తిప్పించడం తప్ప ఇంకో పని లేదు. ఒక అభివృద్ధి కార్యక్రమం చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ మనం రావడమే ఎన్నో సిమెంట్ రోడ్డు కానివ్వండి, ఇరిగేషన్ సంబంధించినటువంటి వర్కులు కానివ్వండి, అలాగే ఎన్ఆర్ఐ సంబంధించినటువంటి వర్కులు కానివ్వండి, అలాగే వాటర్ సంబంధించిన వర్కులు కానీ కూడా చాలా చేశామని చెప్పి ధైర్యంగా చెప్తున్నాం. అలాగే వాకాడలో కొత్త హాస్పిటల్ ఒకటి ఓపెన్ చేశాం. అలాగే గూడూరులో కూడా త్వరలో ఇంకో కొత్త హాస్పిటల్ కూడా ఓపెన్ చేస్తున్నాం. పనులన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ గూడూరు నియోజకవర్గంలో చేసి తీరుతామని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా దాదాపు 1,50,00,000 పైన సంవత్సరంలో మనం తీసుకొచ్చామని చెప్పి కూడా ధైర్యంగా చెప్తున్నాము. అలాగే ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, మా అధ్యక్షుడు వారికి అంటే పార్టీ అధిష్టానం చూసానంటే మార్చమని చెప్పి
చెప్పారు సార్. కానీ వీళ్ళందరూ మనకి గెలిపించారు సార్. వీళ్ళందరూ దైవాలు ఈరోజు ఎన్నో గెలిపించారు సార్. వేదిక అందరూ బాధ్యత వీళ్ళందరూ నాకు సహాయం చేస్తున్నారు సార్. ఈ విషయంలో దయచేసి స్పెషల్ పర్మిషన్ మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. మన పొల్లా శ్రీనివాసరావు గారు కూడా రిక్వెస్ట్ చేసి చెప్పాను సార్. కాబట్టి దయచేసి, ఎందుకంటే వాళ్ళగా నేను మారిస్తే నాకు మళ్ళీ అంటే నమస్కారం కోరుతున్నాను, అది మాత్రం అవసరం కోరుతున్నాను. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని గూడూరులో ఉన్నటువంటి మా వాళ్ళకి ఇంకా కొత్త వాళ్ళకి మంచి పదవులు సార్. అంతేగాని పాత వాళ్ళని దయచేసి మార్చదని చెప్పి జిల్లా కమిటీకి అభ్యర్థిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను సార్. గూడూరు మండలం పాలిచెల్ర గ్రామంలో ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం సందర్భంగా మహాశివునికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. शिवाद नमः शिवलिंगाद नमः शिवाद नमः शिवलिंगाद नमः ज्वलाद नमः ज्वलिंगाद नमः आत्माद नमः आत्मलिंगाद नमः परमाद नमः परमलिंगाद नमः हर हर महादेव हर तत्र चक्रदुर्नाम नंदे प्रचोदयादु सुवर्णदेवी मंत्र पुष्पांजलि प्रजावनः आत्म प्रदक्षिण नमस्कारं भजामि पुनः पूजां करिष्ये चक्रमाच्छादयामि राज्यं भजामि आंदोलिकां भजामि देव मंगलम महादेव मंगलम ओम मंगलम ओंकार मंगलम ओम नमः शिवाय मंगलम
महादेव हर जय बोलो शंकर भगवान की जय देवाधिमहि तन्नो रुद्र प्रचोदयात् सद्यो जातं प्रपद्यः सद्यो जातात् वै नमो नमः सर्वेभ्यः नमस्ते अस्तु रुद्रारूपेभ्यः तत्पुरुषाय महादेवाधिमहि तन्नो रुद्र प्रचोदयात् ईशानस्रविद्यानां ईश्वरस्वभूतानां ब्रह्मा शिवो मे अस्तु दा शिवो तत्पुरुषाय महादेवाधिमहि तन्नो रुद्र प्रचोदयात् वक्रतुण्डः प्रचोदयात् గూడూరు పట్టణ సమీపంలోని ఇంద్రమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్ లో ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. वेदाहमेतं पुरुषं महान्तं आदित्यवर्णं तमस्तु पारे सर्वाणि रूपाणि विशिष्य धीरः नामानि कृत्वाभिषदास्ते आदावस्ताद्यमुदाजहार चक्रप्रविद्वान् प्रयसहस्रदस्त्रः तामेवं विद्वानमुदयः भवति नान्यपन्थायनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् शेहनागं महिमानः सृजन्ति. అనారోగ్యంతో బాధపడుతున్న పేదవారికి సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని, పేదవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించినప్పుడే గుర్తింపు ఉంటుందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన 12,90,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో ఉన్న పేదవారు హాస్పిటల్ ఖర్చుల కొరకు అప్పులు చేసి వైద్యం చేసుకుంటున్నారని, వారికి సీఎం సహాయ నిధి ద్వారా ఇప్పటికే అనేక మందికి ఆర్థిక సహాయం అందించడం సంతోషంగా ఉందని అన్నారు. ఇంకా ఎవరైనా సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం కావాలంటే తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. నాయకులు పార్టీ కార్యాలయంలో కూర్చోకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించినప్పుడే గుర్తింపు ఉంటుందని, టీడీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేరుస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్ రెడ్డి, మోహన్ రెడ్డి, జలీల్ తదితరులు పాల్గొన్నారు. అన్యాయం చేయకూడదు, న్యాయం ఉంటేనే చేయండి. అన్నీ పంపిస్తున్నాం దగ్గరికి.
కొద్దిగా ఓకేనా అవునా రూపాయలు ఈరోజు మనం ఏ మండలం ఏ గ్రామం ఉంటారో ఆ నాయకుల ద్వారా మీ అందరూ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా దాదాపు 94 మందికి మనం ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ మన కాన్స్టిట్యూన్సీ నుండి తీసుకొచ్చాం. దాదాపు 1,62,145 రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చారు. మేము ఒకటే చెప్తున్నాం, గతంలో కూడా మేము కొన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం. కానీ తీసుకున్నారా కానీ ఓట్లు దగ్గర మాత్రం వేయలేకపోయారు. ఎందుకు వేయలేకపోయారో అర్థం కాదు. ఇదే కాదు, గతంలో ఎవరన్నా మనిషి చనిపోతే పొదుపు ద్వారా మనకు 2 లక్షల రూపాయలు ఇచ్చేవాడు చంద్రన్న బీమా. ఆ డబ్బులు కూడా చాలా మందికి ఇచ్చాం. కానీ ఎలక్షన్లో ఎందుకు ఓటు వేయలేకపోయారో అర్థం కానటువంటి పరిస్థితి. గతంలో మీ ఊళ్ళో సిమెంట్ రోడ్లు మ్యాక్సిమం వేసాం, కానీ మీరు ఓటు చేయలేదు. అలాగే లింక్ రోడ్లు వేసాం, కానీ మీరు ఓటు చేయలేదు. లోన్లు ఇచ్చాం, లోన్ ఇచ్చేవాడు అట్లా లోన్ తీసుకున్నాడు. ఇప్పించిన నాయకులు అడిగేటువంటి ధైర్యం లేదు. ఎందువల్ల నాకు అర్థం కాని పరిస్థితి. పనిచేసే వాళ్ళని మీరు వృధాగా వదులుకున్నారు. కాబట్టి గత 5 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు కూడా ఇబ్బందులు పడ్డారు. ప్రతి ఒక్కరు సాధారణ ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే పనిచేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని వదులుకున్నందుకు మీ అందరూ కూడా ఒక శిక్షగా అది ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. రాష్ట్రం అప్పులు పాలైపోయింది. మాట్లాడితే బెదిరింపులు కేసులు తప్ప ఇంకో పరిస్థితి లేదు. మీ గ్రామాల్లో ఒక తట్టడు మట్టిన గత 5 సంవత్సరాల్లో జరిగిందని అడుగుతాను నేను. ఎక్కడ జరగకూడదు. అట్లాగే ఈ ఎమ్మెల్యే లాగా ఎవరు కూడా మీకు సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చుండ్రు. మా నాయకుల్లాగా మీకు ఎవరు అందుబాటులో ఉండే పరిస్థితి కూడా లేదు. ఈరోజు ఓడిపోయిన తర్వాత ఒక్కరైనా పత్తా కనిపిస్తున్నారా మీకు? మేము ఉన్నాం. ఓడిపోయినా ఇదే ఆఫీసులో ఇక్కడ నుంచే వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్తా మేమందరం ఉన్నాం. మేడం నేను చెప్పేది ఒకటే, మీకు ఎవరైతే కష్టకాలంలో ఆదుకుంటారో అలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకుని మీకు పుణ్యం. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు 50 నుంచి లక్ష రూపాయలు 10 లక్షలు 10 లక్షలు తీసుకొని ఎలక్షన్లో మాత్రం వేయకుండా పోతే మాత్రం అది పాపం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అది మంచి పద్ధతి కాదు. ఎవరు ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ గత 5 సంవత్సరాలు ఒకరికి వచ్చిందా చెప్పండి, మనస్ఫూర్తిగా మీరు చెప్పండి. ఒక్కరికి కూడా వచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ మేము గెలిచినప్పటి నుంచి పేదవాళ్ళ కోసం ఇదే పనిగా సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొస్తున్నాం. అలాగే ఎల్ఓసి ఎవరికైనా ఆరోగ్యం సరిలేకపోతే అది 10 లక్షలైనా 15 లక్షలైనా 20 లక్షలైనా హాస్పిటల్లోకి ఎస్టిమేషన్ తీసుకొస్తే మేము 3 రోజుల లోపల ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎల్ఓసిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే మీకు అందరికీ కూడా గుర్తుపెట్టుకోండి. ఏదో వస్తున్నారు, ఏదో తీసుకున్నారు, వెళ్ళిపోవడం కాదు. సునీల్ కుమార్ ఇప్పించినా, రమేష్ ఇప్పించినా, మన పులివీసీన ఇప్పించినా, చంద్రబాబు ఇప్పించినా, ఇజ్రాయల్ ఇప్పించినా అది ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని ఆ రోజు మనకి ఇప్పించిన ఇజ్రాయల్ కాబట్టి ఇజ్రాయల్ మాట ఏందామంటే కుదిరే కథ కాదు. ఇచ్చింది మీకు చంద్రబాబు. ఇజ్రాయల్ ఉండొచ్చు, దగ్గర ఉండొచ్చు, సునీల్ కుమార్ దగ్గర ఉండొచ్చు, సునీల్ కుమార్ ఎమ్మెల్యే కావచ్చు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకపోతే మీకు ఆ డబ్బులు రావు. కాబట్టి రేపు ఓట్లు వేసినప్పుడు మా ఇక్కడ ఇచ్చే వాళ్ళ ప్రకారం మీరు ఓటు వేయద్దు. చంద్రబాబు నాయుడు గారు ఓటేయమంటే వీళ్ళందరూ వాళ్ళు ఓటేయండి. అంతేగాని లిస్ట్ ప్రకారం వీళ్ళు వేరే వెళ్ళిపోయి వాళ్ళకి ఓటేయండి, వీళ్ళకి ఏంటంటే వేస్తే మీకు పాపం. అయితే గుర్తుపెట్టుకోండి, ఇది మా డబ్బులు కాదు.
ఇది చంద్రబాబు నాయుడు గారు సంబంధించినటువంటి ప్రాపర్టీ, ఆయన ఇస్తున్నాడు. రేపు మీకు ఇల్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి పుణ్యం, ఇంకెవరు కాదని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. అలాగే వచ్చే నెల నుంచి మీ ఇళ్లలో ఎంతమంది చదువుతున్నారో అందరికి కూడా 15,000 రూపాయలు తల్లికి వందనం అనేటువంటి ప్రోగ్రాం చెప్పారు బాబు గారు. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. అలాగే ఆగస్టు 15 నుంచి ఆడవాళ్ళకి అందరూ కూడా ఫ్రీ బస్, అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు. ఆగస్టు 15 ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఆల్రెడీ గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ మీకు ఇచ్చారు. అలాగే పెన్షన్ 3,000 నుంచి 4,000 పెంచాం. 200 పెన్షన్ రాజశేఖర రెడ్డి గారు ఇస్తుంటే అసలు పెన్షన్ ప్రవేశపెట్టిందే నందమూరి తారక రామారావు గారు. 200 పెన్షన్ రాజశేఖర రెడ్డి గారు ఇస్తుంటే 2,000 చేసినట్టు 1,000 రూపాయలు 2,000 చేసినటువంటి మంచి మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి గుర్తు చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే పనిచేసిన వాళ్ళని, పేదవాళ్ళని సహాయం చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోతుంది అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి నేనేదో సునీల్ కుమార్ వచ్చాడు, మేము పోయాము, డబ్బులు చెక్కులు వచ్చాయి కాబట్టి చెక్కులు తీసుకున్నాం కాదు. దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారు బొమ్మను పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మీరు ఆరోగ్యం బాగాలేకపోతే మీ కుటుంబంలో పరిస్థితి బాగాలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు సహాయం చేస్తున్నారు. పరిస్థితి బాగున్నోడికి సహాయం చేయాల్సిన అవసరం లేదు. వెంటనే డబ్బులు వస్తాయి, కానీ మనలాంటి వాళ్ళకి డబ్బులు రావడం చాలా కష్టం. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోమని చెప్పి మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. నాయకులు కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరేదో గెలిచిపోయినామని చెప్పి పేదవాళ్ళని పట్టించుకోకుండా పోతే మాత్రం రేపు మీకు స్థానిక సంస్థ ఎలక్షన్స్లో మీరెవరు పైకి రాలేరు, గెలవరు. దాంట్లో మొహమాటం లేదు. మీరు మనం చేసిన పనులు చెప్పి మనం నమ్మి ఓట్లు వేసిన వాళ్ళకి మీరందరూ కూడా కోఆపరేట్ చేసి వాళ్ళతో మాట్లాడాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంది. అంతేగాని గెలిచిన తర్వాత మీరు సొంత పనులు చేసుకునే పార్టీ అదైతే గుర్తుపెట్టుకోమని చెప్పి లీడర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం ఓటు వేసిన పేదవాడిని గుర్తుపెట్టుకుంటే మళ్ళీ మన వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. రేపు మీరు వాళ్ళు చెక్ చేసి ఓటు వేసేసి రేపు మళ్ళీ వాళ్ళు మర్చిపోతారు. ఇప్పించిన వాళ్ళు మీరే చెప్పితే ఇంకోళ్ళు గుర్తుండదు. కాబట్టి వేదిక మీద నాయకులందరికీ ఈ పక్కన నాయకులు తెలియజేస్తున్నా, మీరు ప్రజలతో బాగుండండి. ప్రజల కానీ నకిలీ చేస్తే చూశారు కదా, 155 సీట్లు వచ్చినాయన్నా ఏమైపోయాడా? ఆ పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. ఈరోజు మోడీ గారి పుణ్యం, పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలు, అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పనితీరు, లోకేష్ బాబు గారు ఎవరు పాదయాత్ర వల్ల మనం గెలిచాం. మనం ఏదో గెలిచాం, ఇది మన వర్త కాదు, గుర్తుపెట్టుకోండి లీడర్స్. నేను మళ్ళీ చెప్పిన లీడర్స్ అందరూ కూడా ఏదో మీ మొఖాలు చూసి నా మొఖాలు చూసి ఓటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో, మోడీ గారి నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి నమ్మకంతో మనకు ఓట్లు వేశారు. అది గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప మా వల్ల ఒరిగిపోయింది, మా వల్ల ఎంత పొడిపోయింది అయింది కుదిరే కథ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి గెలిపించినటువంటి పేదవాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళకి పనిచేయండి దయచేసి మళ్ళీ చెప్తున్నాను. అట్లాగే పార్టీ కష్టకాలంలో 5 సంవత్సరాలు మనతో ఎవరు వెన్నంటి ఉన్నారో వాళ్ళకి మీరు సహాయం చేయండి. ఏ లోన్ ఇచ్చినా మనకు కాదు లోను, పార్టీకి నిలబడిన పేదవాడికి లోను. అంతేకాని నేను ఊళ్ళో ఉన్నా నాకు లోన్ అంటే అది నేను ఇల్లే అని చెప్పిన మళ్ళీ చెప్తాను. పేదవాడిని చూపించండి, పార్టీ కార్యకర్తలు చూపించండి, బూత్ కమిటీ కన్వీనర్లు చూపించండి, కేఎస్ఎస్ని చూపించండి, వాళ్ళకి ఇస్తా. అంతేకాని మీరు సొంతంగా తీసుకుని ఇచ్చే సమస్యలు మళ్ళీ చెప్తున్నాను. మీరు సొంతంగా మా బంధువు, మా అన్న, మా తమ్ముడు ఇవ్వండి, నేను వాళ్ళు మొహవాడం కూడా లేదు. కాబట్టి నిజమైన వాడికి ఇస్తేనే రేపు మనకు ఓట్లు పడతాయి. కాబట్టి ఆలోచించుకోమని చెప్పి నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో అన్నీ మారిపోయినా కొన్ని అయితే కొత్త కమిటీలు వచ్చేటువంటి కార్యక్రమం ఉంది. దానికి అందరితో మాట్లాడి ఆ కమిటీలు కూడా చేస్తాం. అలాగే ఇంకా కూడా కమిటీస్ చాలా వరకు వేసాం, కానీ కొన్ని ఇంకా పూర్తి కాల. ఆ మండలాలు టౌన్ అయితే బాగా వీక్గా ఉంది. టౌన్లో అధ్యక్షుల వారు, మాజీ అధ్యక్షుల వారు దగ్గరుండి వార్డు కమిటీ చేయాల్సిన అవసరం ఉంది. రూరల్ మండలం ఓవర్ అయిపోయినట్టు ఉంది. అలాగే చిలకూరు బ్యాలెన్స్ ఉంది, చిట్టమూరు ఓవర్, కోట అయిపోయింది నాకు తెలిసి, చిట్టమూరు అయిపోయింది, వాకాడు బ్యాలెన్స్ ఉంది, చిలకూరు మండలం బ్యాలెన్స్ ఉంది. కాబట్టి దయచేసి త్వరగా మీరు వేస్తే మిగిలిన మండల కమిటీ కూడా వేస్తాం. అవి వేసిన తర్వాత మండల కమిటీ లేవు, అది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇదంతా కమిటీలు వేస్తేనే మండల కమిటీలు, లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే కేఎస్ఎస్ని మంచి వాళ్ళు పెట్టుకోమని చెప్పి తెలియజేస్తాం.
కూడా చెప్పాను నేను, రేపు ఫంక్షన్ కావాలంటే సెలక్షన్ కేఎస్ఎస్ అవుతుంది, వేరే వాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. రేపు పట్టాలు పంచాలంటే దానికి సంబంధించినటువంటి బూత్ కమిటీ కన్వీనర్ది, వేరే వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీలో పూర్తి స్వేచ్ఛ అధికారాలు మా నాయకుడు నారా చంద్రబాబు ఇస్తున్నారు. ఎందుకంటే పేదవాళ్ళతో పనిచేస్తారు కాబట్టి, 60 మందికి ఇద్దరు కాబట్టి కేఎస్ఎస్ వాళ్ళకి పూర్తిగా తెలుసున్నారు ఆ 60 మంది గురించి. చాలా రేపుగా మనం సైట్ ఇస్తాం, కానీ సెలక్షన్ మాత్రం కేఎస్ఎస్ అవుతుంది. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి నాయకుడికి తెలియజేస్తూ, మీరు అడగద్దు ఆయనకి ఇచ్చారందా ఆయనకి ఇచ్చారని అంటే కేఎస్ఎస్ పెట్టినా ఆలోచించదు. మీరు పెట్టేసిన తర్వాత ఆయనకి ఇచ్చేది ఈయనకి ఇచ్చేది కుదరదు. కేఎస్ఎస్ చెప్పిందే ఎమ్మెల్యే అంటాడు, దాని 2 మాట కొట్టేది. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. పార్టీ స్ట్రక్చర్ని ఇప్పటి నుంచి మనం సిస్టమేటిక్గా పెట్టుకుంటే రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో సునాయాసంగా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మనం కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే రేపు ఒక 1 yearలో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్లో ఖచ్చితంగా సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ అని జెడ్పీటీసీ వరకు మనం గెలవాలి. అంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా గెలవాల్సిన అవసరం మనందరికీ ఉంది. కాబట్టి మేము ఎప్పుడు గెలుస్తాం? చేసిన పని చెప్పుకుంటే గెలుస్తాం, ప్రజల్లో బాగుంటే గెలుస్తాం. అట్లేకుండా మీ సొంత వాళ్ళ కోసం మీ సొంత పనులు చేసుకుంటే గెలవం. దాంట్లో 2వ మాట కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం, కానీ మీరు జనాభాతో ప్రజలతో లేకపోతే మిమ్మల్ని చూసి ఓటేరు. చంద్రబాబు నాయుడు గారు ఇష్టం ఉన్నా ఈ స్థానిక సమస్య ఎలక్షన్ వేరు. ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ అయితే చంద్రబాబు నాయుడు గారి బొమ్మ, మోడీ గారి బొమ్మ, పవన్ గారి బొమ్మ చెల్లుబాటు అవుతుంది. మీ స్థానిక సమస్య ఎలక్షన్స్లో మీ బొమ్మ సగం చెల్లుబాటు అవుతుంది. మీరు కానీ పని చేయకపోతే మీకు వ్యతిరేక ఓట్లు వేస్తారు, కోల్పోతాం. అంత పరిస్థితి తెచ్చుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే నాయకులందరూ కూడా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, రేపు ఉదయం 10 గంటలకి డిఆర్డబ్ల్యూ కళాశాలలో దాదాపు 900 ఉద్యోగాలకు ఇంటర్వ్యూ చేపడుతున్నాం. మన ఆధ్వర్యంలో జరుగుతుంది. 5వ క్లాస్ చదివిన నుంచి డిగ్రీ, అలాగే ఎంబీఏ, బీటెక్ ఎవరు చదివినా వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలకి అటెండ్ కామని చెప్పి మనం తెలియజేస్తున్నాం. వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసాం. ఉపయోగించుకోకుండా ఎలకాలం మళ్ళీ నాయకులు వచ్చి నా దగ్గరికి వచ్చి నాకు ఉద్యోగం, మా ఊరికి ఉద్యోగం అంటే కుదిరే కథ. అవకాశం ఇచ్చారు, చాలా డబ్బులు ఎదుగుతున్నాయి ఆ కార్యక్రమానికి, అయినా పెడతా ఉన్నా. ఎందువల్లంటే మనకు చేసిన యువత, ఎలక్షన్స్లో మనకు చేసిన యువత, పేద నిరుద్యోగ యువతకి ఉపయోగపడే ఉద్దేశంతో నేను పెడుతున్నా. గతంలో ఒక జాబ్ మేళా కూడా 5 సంవత్సరాలు జరపలా. నేను ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను జాబ్ మేళా పెట్టా. నేను మళ్ళీ ఇప్పుడు 3వ జాబ్ మేళా, 3 అది ఎక్కువ ఉద్యోగాలు. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి మా నాయకులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళీ టైం అయిన తర్వాత వచ్చి ఎమ్మెల్యే గారు చేయమని నేను చేయలేదు. కాబట్టి పంపించండి. చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంటర్వ్యూకి అటెండ్ కమ్మని చెప్పండి. అక్కడ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి చేస్తారని నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, మీ ఊళ్ళల్లో ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళని సచివాలయం దగ్గర తీసుకెళ్ళి అప్లై చేయించండి. అట్లాగే రేషన్ కార్డ్స్ వచ్చున్నాయి కొత్తగా. ఎందుకు చెప్తానంటే, మీరు ఊరికే ఇక్కడ పార్టీ హౌస్ వస్తే కాదు. పార్టీ హౌస్ ఏం పని మీకు చెప్పండి, నాకు ఏం పని పార్టీ హౌస్ నాయకుడికి? ఏం పని, ఎందుకు వస్తారు పార్టీ హౌస్కి? మీరు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు 20 మంది నిరుపేదలకు డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా ఫల సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దేశిరెడ్డి ప్రజేంద్ర రెడ్డి మాట్లాడుతూ, సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం రాజపోషకులు డాక్టర్ సి జనార్దన్ రెడ్డి, సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ సి రోహిణి మేడం దాతృత్వంతో ప్రతి నెల 3వ ఆదివారం క్రమం తప్పకుండా 20 మందికి నెలకు సరిపడా ఫల సరుకులు పంపిణీ కార్యక్రమం జరగడం వారి సేవా గుణానికి నిదర్శనమని, వారు నిరుపేదలకు చేస్తున్న సేవకు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఎప్పుడూ రుణపడి ఉంటుందని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 2వ పట్టణ అధ్యక్షులు మండి శ్రీనివాసులు రెడ్డి, ఎర్ర మాక కృష్ణారెడ్డి, జి వెంకటరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చూడమ్మా గుంటూరు ఈశ్వరమ్మ, వద్దేపూడి రమణారెడ్డి, కడివేటి సత్యవతి, గూడూరు సుభాష్ని, ఏలూరు వెంకటరమణారెడ్డి, వెంకటరెడ్డి, శ్రీదేవమ్మ, సభకు నమస్కారం. నేను ఇటీవలే ఈ రెడ్డి జన సంఘం బ్రజేంద్ర ద్వారా కొంత తెలుసుకొని ఈ సంఘంలో చాలా ఉపయోగపడేటటువంటి ఈ విషయం ఉందని తెలుసుకొని దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ప్రతి 3వ ఆదివారం 4వ ఆదివారం ఈ విధమైనటువంటి మన సంఘంలో ఉన్నటువంటి ఏదో ఒక సహాయం చేయాలి, మనం ప్రజలకు మనం ఉపయోగపడాలి, మనలో ఉండే మన వ్యక్తులకే మనం సహాయం చేయాలి అనేటువంటి దాతృత్వం మన సంఘంలో చాలామంది ఉన్నందువల్ల చాలా సంతోషదాయకంగా ఉంది. ఈ విధంగా ప్రతి 3వ ఆదివారం 4వ ఆదివారం సమావేశం అవ్వడం, మన యొక్క ప్రాబ్లమ్స్ అటువంటివన్నీ చర్చించుకోవడం, చేయవలసినటువంటి కార్యక్రమాలని చర్చించుకోవడం, ఇలా అభివృద్ధి పథంలో నడవడం, ఇవన్నీ కూడా సంఘంలో చాలా సంతోషకరమైన విషయాలు. ఇలాగే ఇంకా అభివృద్ధి పథంలోకి ఈ రెడ్డి జన సంఘం డెవలప్ అయ్యి చాలా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవే ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.